హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మాధవి విత్ ఏఎంసీ కుక్వేర్. ఈరోజు వచ్చేసి నేను పాస్తా చేస్తున్నానండి. సో నేను ఎవర్ గ్రీన్ ఏఎంసీ కుక్వేర్లో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి 24 రోస్టర్ అండి. దీన్ని యూజ్ చేసి మనం పాస్తా రెడీ చేద్దాము. సో నేను పాస్తాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో స్టవ్ ఆన్ చేద్దామా. సో లిడ్ ఓపెన్ చేసేసి ఇందులో వాటర్ వేసేద్దాము. ఏంటి అంటే దీన్ని ఫస్ట్ ప్రీహీట్ చేయాల్సిన అవసరం లేదండి. వాటర్ వేసినప్పుడు వాటర్ వేసిన తర్వాత ప్రీహీట్ చేసుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. యూనిట్లో హాఫ్ ఆఫ్ ద వాటర్ వేసేద్దాము. అంటే సాఫ్టీరియా డిప్ అవ్వాలన్నమాట. ఆ సాఫ్టీరియా పెట్టేసి అందులో పాస్తా వేసేసి రా పాస్తా వేసేసి బాయిల్ చేద్దాం 10 minutes వరకు. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి దాన్ని ప్రీహీట్ చేద్దాం 60 degrees వరకు. $60 వరకు వచ్చేసిందండి ఇండికేటర్ అనేది. సో లిడ్ ఓపెన్ చేద్దాము. అది బాయిల్డ్ అయిపోతుంది వాటర్. ఈలోపు మనము సాఫ్టీరియా పెట్టేసి, ఈ సాఫ్టీరియా అనేది 24 centimeterలో ఉంటుంది. అంటే 24 centimeter యూనిట్స్ అన్నిటికీ ఇది యూజ్ అవుతుందండి. దీంట్లో మనము బూందీ చేసుకోవచ్చు, ఆయిల్ వేసేసి పాపడ్స్, వడియాలు అలాంటివన్నీ చేసుకోవచ్చు. సో ఇందులో మనం పాస్తా వేసేసి వాటర్లో డిప్ చేద్దాము. ఆ పైన హ్యాండిల్ అనేది పక్కకనేసి సైడ్కి పెట్టేసి అలా పెట్టేసి లిడ్ క్లోజ్ చేయాలి. లిడ్ క్లోజ్ చేసేసి మనము 80 degreesకి వచ్చేంత వరకు లిడ్ ఓపెన్ చేయొద్దండి. అంటే ఈలోపు మనకు బాయిల్డ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేద్దాము. నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. వేసేసి బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేయాలి. సో చూసారు కదా, అది బాయిల్డ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాము. ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయిందండి. అంటే 6 to 7 minutes నేను పెట్టేశాను. నేను ఒక ప్లేట్ తీసేసుకొని ఆ సాఫ్టీరియా అనేది అందులో పెట్టేశాను. సో అందులో ఉన్న వాటర్ తీసేసి మనం ఫ్రెష్గా ఇప్పుడు పాస్తా రెడీ చేసేద్దాము రెసిపీ. సో అది ప్రీహీట్ అయిపోయింది. నేను దాంట్లో బటర్ వేసాను, ఒక టేబుల్ స్పూన్ బటర్ అండ్ 1 tablespoon, కొంచెం టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా ఆయిల్ వేసాను. మనం ఆయిల్ వేయకుండా పర్వాలేదు. సో అలా మిక్స్ చేసేసి కొంచెం మెల్ట్ అయిన తర్వాత సో ఇందులో ఇప్పుడు గార్లిక్ వేద్దాము. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు జింజర్ వేద్దాము. 1 teaspoon వరకు తీసుకున్నాను. మిక్సింగ్ చేద్దాము బాగా. ఈలోపు మనము ఆనియన్ తీసుకుందాము. నేను కాస్త ఎక్కువగా తీసుకున్నానండి ఆనియన్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మిక్సింగ్ చేద్దాము ఒకసారి. సో ఇప్పుడు గ్రీన్ చిల్లీ తీసుకుందాము. నేను గరం మసాలా అలాంటివి తక్కువగా వేసేసి గ్రీన్ చిల్లీ ఎక్కువ వేద్దాం అనుకుంటున్నా. సో ఒకసారి మిక్సింగ్ చేద్దాము. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి 90 degreesకి వచ్చేంత వరకు ఉంచేసి ఓపెన్ చేద్దాము. సో వచ్చేసింది. ఓపెన్ చేద్దాం ఒకసారి. సో చూడండి, అది కాస్త బాగా రోస్ట్ అయింది. ఇప్పుడు క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ వేద్దాము. క్యారెట్ స్లైసెస్ అనేవి నేను కాస్త మీడియం సైజులో కట్ చేశాను. సో ఇప్పుడు మిక్స్ చేసేసి బీన్స్ వేద్దాము. బీన్స్ కూడా కాస్త ఎక్కువగా తీసుకున్నానండి. నాకు వెజిటబుల్స్ ఎక్కువగా వేయడం అంటే చాలా ఇష్టం. ఇందులో మనం కార్న్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో అలా వేసేసి మిక్స్ చేద్దాము. ఇప్పుడు క్యాప్సికమ్ వేద్దాము. అలా అన్ని వెజిటబుల్స్ వేసేసి మిక్సింగ్ చేద్దాము.
మిక్సింగ్ చక్కగా చేసేసి లిడ్ క్లోజ్ చేద్దాము. చేసేసి 90 డిగ్రీస్ వరకు ఉంచేసి, సో చూసారు కదా 90 డిగ్రీస్ వరకు వచ్చేసింది. సో చూసారు కదా ఆల్మోస్ట్ 90 డిగ్రీస్ వరకే వచ్చేస్తుంది. లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేద్దాము. సో ఆల్మోస్ట్ మనకి రోస్ట్ అయిందండి. అంటే ఎక్కువ రోస్ట్ కాకూడదు. అలా మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి కాసేపు ఉంచుదాము. సో లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఆల్మోస్ట్ అవి కాస్త ఫ్రై అయినాయండి. సో ఇప్పుడు మనము టర్మరిక్ వేద్దాము. నేను 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. సో అలా చక్కగా మిక్స్ చేద్దాము. అలా మిక్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేద్దాము. సో ఈ రెండు మిక్స్ చేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. సో ఇప్పుడు కొంచెం కొరియాండర్ పౌడర్ వేద్దాము. మళ్ళీ చక్కగా కలిపేసుకొని సాల్ట్ వేద్దాము. నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి బాగా చక్కగా కలిపేసుకుందాము ఈవెన్గా. సీజనింగ్ వేద్దామండి, ఎందుకంటే ఇది ఫుడ్కి కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనము రెడ్ ఫ్లేక్స్ వేసుకుందాము, చిల్లీ ఫ్లేక్స్. అలా చక్కగా కలిపేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేద్దాము కాసేపు. అంటే 90 డిగ్రీస్కి వచ్చేంత వరకు చేసుకుందాం. ఆల్మోస్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. చూడండి కింద కొంచెం కూడా రోస్ట్ అవ్వదు మనకి. ఇప్పుడు మనము సాస్ వేసుకుందాము. కాస్త సాస్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది ఫుడ్కి. అలా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము చీజ్ వేసుకుందాము కాస్త. ఇది ఆర్గానిక్ చీజ్ అండి. చీజ్ యాడ్ చేసుకుంటే మనకి ఫుడ్కి టేస్ట్ అనేది కొంచెం బాగా ఉంటుంది. అలా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు టమాటా ప్యూరీ వేద్దాము. టమాటా ప్యూరీని బాగా మిక్స్ చేసేసుకొని అందులో వేసేద్దాము వెజిటబుల్స్లో. అలా చక్కగా కలుపుకోవాలి ఈవెన్గా. మనం కాస్త వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అంటే జ్యూసీగా ఉండాలంటే కాస్త వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. సో టమాటో ప్యూరీ వేసిన తర్వాత అందులో బటర్ కొంచెం బయటికి తేలేంత వరకు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాం కదా ఆల్రెడీ. మనము ఇప్పుడు పాస్తా వేసేద్దాము. పాస్తా వేసేసి చక్కగా కలుపుకోవాలి. అలా అన్నీ వేసేద్దాము. ఆ సాఫ్ట్ ఏరియాలో నుంచి వేసి బాగా కలుపుకోవాలండి. దాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అలా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ లిడ్ క్లోజ్ చేసేసి మనం ఒక 5 to 6 minutes వరకు అలాగే ఉంచుదాము. నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అలా 90 డిగ్రీస్కి వచ్చేంత వరకు మగ్గనిద్దాము. సో చూడండి ఇండికేటర్ అనేది 80 డిగ్రీస్ వరకు వచ్చింది కదా. సో 90 డిగ్రీస్ వరకు వచ్చేంత వరకు చూద్దాము, వెయిట్ చేద్దాము. సో చూడండి కంఫర్టబుల్గా ఉంటుంది ఏఎంసీ కుక్వేర్ అనేది. మనము ఎట్లాంటి రెసిపీస్ అయినా కూడా చేసుకోవచ్చు కుక్వేర్లో. ఫ్యాట్లెస్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు, వాటర్లెస్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. సో చూద్దాము ఒకసారి మొత్తం ఆల్మోస్ట్ అది కుక్ అయిపోయిందా లేదో చెక్ చేద్దాము. ఒకసారి మిక్సింగ్ చేసి చూద్దాము. ఆల్మోస్ట్ అయిపోయింది. సో చూడండి ఎంత జ్యూసీగా ఉందో. యమ్మీ యమ్మీ పాస్తా రెడీ అయిందండి. సో సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము.
ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యమ్మీ యమ్మీ పాస్తా రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా ఇంకా కొత్త రెసిపీస్ తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.